హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ది మహేష్ షో. శ్రీ చిదంబరం గారు మూవీ రివ్యూ. చిన్న సినిమా, చిన్న బడ్జెట్, బట్ కొత్త కాస్టింగ్. మూవీ మొత్తం కూడా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. కొత్త లవ్ స్టోరీ అని చెప్పాలి. మెల్లకొన్ను డిజబిలిటీ ఉన్న ఒక పర్సన్ తన లైఫ్ లో జరిగిన కథ ఇది. సాధారణంగా పల్లెటూరు లవ్ స్టోరీలు అంటే కుల గొడవలు, ఫ్యామిలీ ఇష్యూస్ లేదా లైట్ గా వెళ్ళిపోయే సింపుల్ లైట్ హార్టెడ్ స్టోరీస్ చూస్తూ ఉంటాం కదా. కానీ ఈ సినిమా అలా కాదు. అది కంప్లీట్ గా హీరో క్యారెక్టర్ మీద నడుస్తుంది. చిన్నప్పటి నుంచి మెల్లకన్ను డిజబిలిటీతో సొసైటీలో బతకలేక ఇన్సెక్యూరిటీతో రాత్రి పగలు గ్లాసెస్ పెట్టుకుని తిరిగే ఒక అబ్బాయి అతని లైఫ్ లోకి లవ్ వచ్చి అతని జీవితం ఎలా మారిందనేదే కథ. ఇది ట్రైలర్ లోనే ఆల్రెడీ చెప్పేశారు. సో అందువల్ల కథ పరంగా కొత్తగా సర్ప్రైజ్ ఏమి ఉండదు, కానీ ఎలా తీసుకెళ్లారు అనేది ముఖ్యం. నాకు నచ్చిన విషయాలు ఏంటంటే ఈ సినిమా చూడడానికి అసలు రీజన్ ఒరిజినాలిటీ. చిదంబరం చుట్టూ ఉన్న క్యారెక్టర్స్ కానివ్వండి, అమ్మ, ఫ్రెండ్, గోపి, హీరోయిన్, అందరూ చాలా రీల్ గా ఉంటారు. నాకైతే వాళ్ళు ఎక్కడ యాక్టింగ్ కోసం చేస్తున్నారు అని అనిపించకుండా న్యాచురల్ గా చేశారనే ఫీలింగ్ కలిగింది. డెబ్యూ హీరోయిన్ అయిన పల్లెటూరు అమ్మాయిలా ఇరగ్గొట్టేసిందని చెప్పాలి. యాక్టింగ్ కానివ్వండి, డైలాగ్ డెలివరీ కానివ్వండి, చాలా యాక్యురేట్ గా ఉంది. నిజం చెప్పాలంటే ఈ సినిమాలో హీరో కంటే ఎక్కువ ఇంపాక్ట్ చేసింది హీరోయిన్ అనే చెప్పాలి. హీరో ఎక్కువసేపు గ్లాసెస్ తో ఉండడం వల్ల తను చూపించే ఎక్స్ప్రెషన్స్ ఏది కూడా మనకు కనిపించకపోవడం, అలానే తక్కువ చేయడం కాదు, డిజబిలిటీ ఉన్న క్యారెక్టర్ ను న్యాచురల్ గా చూపించడం అంత ఈజీ అయితే కాదు, కానీ అతని ఇన్నోసెన్స్, వాకింగ్ స్టైల్ సినిమాకి బ్యాక్ బోన్ అనే చెప్పాలి. నిజంగా ఇలాంటి ఒక సినిమాకి తను ఒప్పుకొని చేయడం, ఆ మెల్లకొన్ను పెట్టి అలా చేయడం అంటే అంత ఈజీ కాదు. సో ఇక్కడ ఖచ్చితంగా హీరో క్యారెక్టర్ని మెచ్చుకోవాల్సిందే. కానీ చిన్న ఇష్యూ ఏంటంటే సినిమా అంతా గ్లాసెస్ తో ఎక్కువగా ఉండడం. సో ఎందుకంటే కొన్ని చోట్ల ఎమోషన్ అనేది మనకు కనిపించగా మిస్ అయిన ఫీలింగ్ అయితే ఉంటుంది. ఇంటర్వెల్ దగ్గర గ్లాసెస్ లేకుండా ఒక సీన్ ఉంటుంది, సూపర్ ఉంటది. అలాంటి సీన్స్ కనుక ఒక 4-5 పడి ఉంటే ఈ సినిమా వేరే లెవెల్లో ఉండేది. గోపి అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది. తక్కువ సేపే ఉన్నంతలో బాగానే నవ్విస్తాడు. ప్రతి మనిషిలో ఉండే ఇన్సెక్యూరిటీస్ గురించి లాస్ట్ లో మెసేజ్ కూడా ఇస్తారు. అది కూడా బాగానే అనిపించింది. మైనస్ ఏంటంటే మూవీ నరేషన్ అనేది చాలా స్లోగా ఉంటుంది. ఒక 20 మినిట్స్ ట్రిమ్ చేసి 2 అవర్స్ పెట్టుంటే ఇంకాస్త క్రిస్ప్ గా ఉండేది. ఎందుకంటే చాలా సీన్స్ మళ్ళీ రిపీట్ అవుతున్నట్లుగా అనిపిస్తుంది. ఎమోషన్ గా ట్రై చేశారు కానీ ఎందుకో అంత గట్టిగా తగలేదు. బట్ లిటిల్ బిట్ ఓకే. టెక్నికల్ గా డెబ్యూ మూవీ అయిన ఎఫర్ట్స్ మాత్రం కనిపిస్తాయి. మ్యూజిక్ ప్రెజెంట్ గా ఉంది. రైటింగ్ అండ్ డైరెక్షన్ డీసెంట్ గా ఉంది. యంగ్ ఫిల్మ్ మేకర్ నుంచి ఒక జెన్యూన్ అటెంప్ట్ అనే చెప్పాలి. ఈ మూవీ ఒక ప్రొడ్యూసర్ లాస్ట్ ఇయర్ ఖాన్ మూవీతో వచ్చి మంచి హిట్ అయితే కొట్టారు. కొత్త యాక్టర్స్ తో ట్రై చేశారు. బట్ వాళ్ళు అనుకున్నంత స్థాయిలో ఈ సినిమా మేబీ ఆడుతుందని నేనైతే అనుకోవట్లే. బట్ ఓవరాల్ గా డీసెంట్ మూవీ, ఒక్కసారి ట్రై చేయొచ్చు. మరి మీలో ఎవరైనా ఈ శ్రీ చిదంబరం గారు సినిమా చూస్తే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. ఫ్యామిలీతో చూడొచ్చు, ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. ఈ సినిమాకి రేటింగ్ ఇవ్వాల్సి వస్తే 2.75 అవుట్ ఆఫ్ 5 మన రేటింగ్ ఇది. మళ్ళీ మరొక మంచి రివ్యూతో మీ ముందుకు అయితే వస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ మహేష్ సైనింగ్ ఆఫ్. జై హింద్.